రాజకీయ కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే సోనియా గాంధీ రాహుల్ గాంధీపై అక్రమ కేసులు పెట్టారని మహేష్ కుమార్ గౌడ్ ఆరోపించారు. మనీ లాండరింగ్ కేసు కక్ష సాధింపు చర్యలేనని విమర్శలు చేశారు. నేషనల్ హెరాల్డ్ పత్రికకు సంబంధించి ఎలాంటి లావాదేవీలు జరగలేదని స్పష్టం చేశారు. మోడీ హవా తగ్గుతున్న క్రమంలో రాహుల్ గాంధీ ఇమేజ్ని బద్నాం చేసేందుకు అక్రమ కేసులు పెట్టారని ఆరోపించారు. గాంధీ కుటుంబం ఏనాడు కేసులకు భయపడింది లేదని అన్నారు. స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొన్నవారు బీజేపీ పార్టీలో ఒక్కరూ లేరని చెప్పారు. మోడీకి కనువిప్పు కలిగేలా దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ధర్నా చేస్తున్నారని తెలిపారు. రాహుల్ గాంధీ ఒక ఫైటర్ అని మహేష్ కుమార్ గౌడ్ అభివర్ణించారు. మేము కూడా ఒప్పుకుంటాము. నెమళ్ళు ఉన్నాయి. నెమళ్ళు కిషన్ రెడ్డి గారి ఇంట్లో కూడా ఉంటాయి ఢిల్లీలో. ఒక్క 400 ఎకరాలు కాదు, అది 2400 ఎకరాల భూమి. జనకల సంచారం ఉంది, నెమళ్ళ సంచారం ఉంది. కానీ బుల్డోజర్లు పెట్టిన బుల్డోజర్ కావవి. చాలా మంది తెలుసుకోదు. బుల్డోజర్ కును జేసీబీలకు తేడా తెలియని మా ప్రభుత్వాలు వీళ్ళు నాయకులు, రాజకీయ నాయకులు అందరూ మాట బుల్డోజర్. అసలు ప్రధానమంత్రి బుల్డోజర్ అంటాడు. బుల్డోజర్ అంటే ఏంటి? రోడ్ ని బుల్డోజ్ చేసేది బుల్డోజర్. అక్కడ బుల్డోజ్ చేయాల్సినటువంటి పరిస్థితి లేదు. జేసీబీలు పెట్టి చిన్న చిన్న మొక్కలు, చిన్న చిన్న బుష్ తీస్తూ ఉంటే కొద్దిగా ఎక్కువ సంఖ్యలో పోయి ఉండొచ్చు పని త్వరగా జరగాలని. దాన్ని బుల్డోజ్ అని ఒక నినాదం తీసుకొస్తారు. బుల్డోజర్ పోనే లేదు ఆ ప్రాంతానికి. బుల్డోజర్ల శబ్దానికో బుల్డోజర్ తాకికు జనకలు చనిపోయినట్టు ఏ టెక్నాలజీ వాడి చూపించినారో అది శుద్ధ అబద్ధము. అలాంటి సంఘటన జరగలేదు. సంతోషం అంటే ఏనుగులు ఉన్నాయని చెప్పలేదు. ఇంకా వాళ్ళు ఏనుగులు ఉన్నాయని చెప్తే అది కూడా బాగుండేది. అది కూడా పెట్టారా? ఏనుగులు పెట్టారు, పులులు పెడతారు. ఒకటి, ఇది ప్రభుత్వ భూమి, దాపరికం లేదు, పని త్వరగా జరగాలి, ల్యాండ్ క్లీనింగ్ అవుతే కంపెనీలు వస్తాయనే ఆతో కొద్దిగా ఎక్కువ పెట్టినట్టు సందర్భం. అది క్లారిటీ క్లియర్. గవర్నమెంట్ టైటిల్ ఉన్న భూమి, తన మన భేదము లేకుండా, పార్టీల నిమిత్తం లేకుండా సోషల్ మీడియాని అనైతికంగా వాడితే వారికి కఠినమైన పనిష్మెంట్ ఉండాలని కోరుకునే వ్యక్తులు మొదటి వాడిని. సోషల్ మీడియాని విచ్చలవిడిగా వాడి ఎదుటివారి వ్యక్తిగత లైఫ్లో జోరబడి వాళ్ళని అపాసం చేసే హక్కు మీకు ఏ రాజ్యాంగం ఇచ్చింది? 100% మేము కూడా కొంటానంటే ఆశామాష. ఇది ప్రభాకర్ రెడ్డి గత చరిత్ర తెలుసు, ప్రస్తుత చరిత్ర తెలుసు మాకు. టీఆర్ఎస్ లో ప్రభాకర్ రెడ్డి చేరకముందు పరిస్థితి ఏంటి అయినది, చేరిన తర్వాత పరిస్థితి ఏంటి, ఏ రకాల దందాలు చేశారు, ఇది ప్రజలకు, ముఖ్యంగా మెదక్ జిల్లా వాసులకు అందరూ తెలుసు. వాళ్ళేదో చౌకవర మాట్లాడితే దాని గురించి స్పందించాల్సిన అవసరం లేదు. ప్రజాస్వామ్యం, కాంగ్రెస్ ప్రభుత్వం పటిష్టంగా ఉంది, ప్రజల మద్దతు ఉంది. ముట్టుకుంటే మసైపోతారు. అది గుర్తుపెట్టుకొని మాట్లాడాల్సిన కోరుతాను. కేటీఆర్ సిగ్గుండాలి సమర్థిస్తున్నా అని చెప్పడానికి. ఏ మాఫియా నడుపుతున్నావు ఆ కేటీఆర్? నువ్వు ఎట్లా సమర్థిస్తావు? ఎమ్మెల్యే ఎవడో ఎక్స్ఎమ్మెల్యే మాట్లాడితే మందలించాల్సింది పోయి, ఇది తప్పు అని చెప్పాల్సింది పోయి దాన్ని సమర్థిస్తున్నా అంటే నువ్వు ఏం చేస్తున్నావు? నువ్వు మాఫియా నడుపుతున్నావా? ఎట్లా కొంటారు ఎమ్మెల్యేలని? కాంట్రాక్టర్తో కుమ్మాయికి ఎమ్మెల్యేలు కొంటానంటే ఆశామాష. ఇది పిల్లలాట ప్రభుత్వం నడుస్తూ ఉందా? ప్రజాస్వామ్య విలువలు తెలుసుకొని మాట్లాడితే మంచిదనే మాట ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. ప్రభాకర్ రెడ్డి గత చరిత్ర తెలుసు,